హాయ్ అండి. మనం మనం చేసే కర్మలు ప్రతి ఒక్కటి కూడా తిరిగి మనం ఏమైతే చేస్తామో, మంచి అయితే మంచి, చెడు అయితే చెడు, ఇది తప్పనిసరిగా మనం చేసే ప్రతి కర్మకి దాని ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుంది. దీనికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా కన్నయ్య, కృష్ణయ్య స్టోరీ ఇది. సో కృష్ణుడు వారి తల్లి అయిన దేవకీమాతను, వారి తండ్రిని వాళ్ళ మేనమామ అయినటువంటి కంసుడి చెరసాల్లో బంధించి ఉంచితే 14 సంవత్సరాల తరువాత వెళ్ళి వాళ్ళ తల్లిని తండ్రిని ఇద్దరిని కూడా విడిపిస్తాడు. అయితే విడిపించిన తర్వాత దేవకీమాత కృష్ణ భగవానుని అడుగుతుంది, ఏమనంటే, కన్నయ్య, నీకు మమ్మల్ని విడిపించడానికి 14 ఏళ్ళ సమయం పట్టిందా తండ్రి అని అడిగితే కన్నయ్య ఏమని సమాధానం చెప్తాడంటే, తల్లి, గత జన్మలో మీరు కైకేయిగా జన్మించారు, నేను శ్రీరాముడిగా జన్మించాను. నా తల్లి కౌసల్యాదేవి, ఆ జన్మలో మీరు నా తల్లిని నన్ను 14 ఏళ్ళు విడదీసి నన్ను వనవాసానికి పంపించేలా చేశారు. కాబట్టి ఈ జన్మలో మీకు నాతో 14 ఏళ్ళ ఎడబాటు వచ్చింది. ఆ జన్మలో కౌసల్య మాతకి మీరు పెట్టిన శిక్షని, అంటే మీరు మీ ద్వారా అనుభవించిన కర్మని ఈ జన్మలో మీరు అనుభవించారు. కాబట్టి దీని ద్వారా మీరు తెలుసుకుంటుంది ఏంటంటే, కర్మ అనేది 8 జన్మలైనా కానీ, 8 జన్మలు ఎత్తినా కానీ ఈ కర్మఫలం అనేది మనల్ని విడిచిపోదు. మనం మంచి చేస్తే మంచి మన వెంట వస్తుంది, చెడు చేస్తే చెడు మన వెంట వస్తుంది అని చెప్పేసి కృష్ణ భగవానులు తన తల్లి అయినటువంటి దేవకీమాతకి కర్మఫలం గురించి ఈ విధంగా చెప్పారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మనం ఏం చేస్తున్నాము అనేది గుర్తెరిగి, మనం ఏం చేసినా కానీ మన వెంటే వస్తుంది అనేది మర్చిపోకండి. 10 మందికి దానం చేయండి. మీకు ఇంకొక కష్టకాలంలో ఇంకొకరి ద్వారా ఆ దానం మీ వెనక వస్తుంది. ఇంకొకరి సొమ్ము లాక్కోవాలని చూస్తే ఏదో ఒక రూపంలో మీ సొమ్ము అనేది అదే విధంగా పోతుంది. ఈజీగా కష్టపడకుండా రావాలి అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు. డబ్బు మీరు కష్టపడండి, దానికి ప్రతిఫలం ఆశించండి. ధన్యవాదాలు.